నమస్కారం. బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించినటువంటి సందర్భంలో జూన్ 19వ తేదీ నుంచి 12 రోజుల పాటు యమునా నదికి పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. అసలు యమునా నదికి ప్రత్యేకంగా పుష్కరాలు జరిగేటప్పుడు దాని గురించినటువంటి వివరాలు కొన్ని తెలుసుకోవడం, అందులో స్నానం చేయడం అంతటి పవిత్రమైనటువంటి కార్యం అవుతుంది. ఈ యమునా నది ముందు గోలోకంలో ఉండేది. గోలోకంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు భూలోకంలో అవతరించబోతూ తనని వదలి ఉండలేనన్నటువంటి రాధాదేవిని నువ్వు కూడా భూలోకంలో జన్మిద్దుగానివిలే అని చెప్పి, సరే ఈ లోపల వారిద్దరికీ వచ్చినటువంటి శాపాలు మొదలైనవి కూడా కారణమైతే, అప్పుడు రాధ అంటుంది, యమునా నది, గోవర్ధనగిరి, రాసమండలము ఇవేవీ లేకుండా నేను భూలోకంలో ఎలా ఉంటాను, ఇవి లేనిదే నాకు సంతోషం ఎలా కలుగుతుంది అంది. అంటే అవి కూడా నీ వంట వస్తున్నాయి అని చెప్తాడు. చెప్పగానే ఆజ్ఞ విన్నటువంటి ఆ యమునా నది భూలోకానికి తనకున్నటువంటి వేగాన్నంతా తీసుకుంటూ బయలుదేరి వస్తూ ఉంటుంది. ఇలా వస్తూ ఆ బ్రహ్మ పదం దగ్గర బ్రహ్మ ద్రవాన్ని కూడా దాంట్లో చేర్చుకుంటుంది. గంగానది చేరుతుంది. ఎప్పుడైతే పైలోకంలో అంటే గోలోకంలో యమునా నది భూలోకంలోకి వెళ్ళాలి అని తన ప్రయాణం మొదలుపెట్టిందో, గంగా విరజ అనే 2 నదులు కూడా అందులో వచ్చి కలిసాయి. గంగానది కలిసింది, విరజా నది భూలోకంలో ఉండే ఒకానొక శతశృంగ పర్వత సమీపంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రజోగుణాన్ని పోగొట్టగలిగినటువంటి నది. ఇవన్నీ కూడా వచ్చి కలిసాయి. వీటన్నిటితో కలిసి యమున అన్ని లోకాలని ఒక్కొక్కటి ఇలా దాటుకుంటూ ఒక్కొక్క లోకం నుంచి ఇలా దూకుతూ వచ్చి బ్రహ్మపాదం తగిలినప్పుడు, అంటే వామనుడు బ్రహ్మలోకంలో ఆ పైలోకాన్ని తన ఎడమకాలి బొటనవేలుతో చీల్చినప్పుడు అంతరిక్షం నుంచి దిగి వచ్చినటువంటి బ్రహ్మద్రవము అనేది ఏదైతే ఉందో అది గంగానదిగా వచ్చింది. అది కూడా కలిసింది. ఇలా ఒక్కొక్క లోకం నుంచి వస్తూ కళింద పర్వతం మీద దూకింది. ఆ కళింద పర్వతం మీద దూకి అక్కడి నుంచి భూలోకంలో తాను వ్యక్తమయ్యి వచ్చింది. ఇప్పటిదాకా వచ్చినటువంటిదంతా కనపడినటువంటి వ్యక్తమైన రూపం కాదు, కనపడకుండా ఉండేటటువంటి రూపంలోనే ఇలా దూకుతూ వచ్చింది. కళింద పర్వతం మించి వ్యక్తమైంది గనక ఆవిడ కళింద పర్వత పుత్రిగా కాళింది అనేటటువంటి పేరుతో లోకంలో ప్రఖ్యాతి పొందింది. ఈవిడ నల్లగా ఉంటుంది గనక కృష్ణ అన్నారు. కృష్ణుడికి ఇష్టురాలు గనక కృష్ణప్రియ అన్నారు. కృష్ణుడి యొక్క వామభాగం నుండి అంటే ఎడమ భాగం నుండి వ్యక్తమైంది గనక కృష్ణవామాంస సంభూత అనేటటువంటి పేరుతో కూడా ఈవిడ పిలువబడుతూ ఉంటుంది. అక్కడి నుంచి బయలుదేరి వచ్చి అనేక పుణ్యక్షేత్రాలన్నింటినీ దాటుకుంటూ ఇంద్రప్రస్థానికి వచ్చింది. అంటే ఈనాడు మనం చెప్పుకునేటటువంటి ఢిల్లీ అని చెప్పబడేటటువంటి ప్రాంతం. అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఖాండవ వనంలో కృష్ణుడు నాకు భర్తగా కావాలి అని తపస్సు చేసి ఆ వరాన్ని పొంది మళ్ళీ అక్కడి నుంచి మధురా మండలంలో ప్రవేశించింది. అంటే మధురని 3 సార్లు ఇలా ప్రదక్షిణం చేసుకుని, మధురా మండలం అంటే బృందావనము, మధుర మొదలైనటువంటివన్నీ 84 క్రోసుల ప్రాంతం ఏదైతే ఉందో దాని చుట్టూ 3 మారు ప్రదక్షిణం చేసింది. ఈ చేసేటటువంటి సందర్భంలోనే గంగానది యమున ఎప్పుడైతే ఇటు వచ్చిందో అప్పుడు తాను దిగువ లోకాలకి భోగవతి అనే రూపంతో పాతాళానికి వెళ్ళిపోవాలి గనక గంగని అడిగి నేను యమునతో చెప్తుంది నేను వెళ్తున్నానని. అప్పుడు యమున ఆవిడని అడుగుతుంది, మనం కలిసి వచ్చాం, ఇప్పటిదాకా బాగానే ఉన్నాం, నువ్వు నాతో వస్తే బాగుండు కదా, మరి ఏదన్నా నేను పొరపాటు చేశానా ఏమిటి, నన్ను క్షమించు అంటే అదేం లేదు, కృష్ణుడు ఆజ్ఞ ప్రకారం నేను భోగవతి పట్టణానికి వెళ్ళాలి గనక భోగవతి గంగగా అక్కడ నేను ఉండవలసిన అవసరం ఉంది గనక వెళ్తున్నాను, కానీ నేనే నువ్వు నొచ్చుకునేటట్టు చేశానేమో, నాకు కూడా మధురా మండలానికి వచ్చి అక్కడ ఉండిపోయి రాసక్రీడల్లో పాల్గొనాలనేటటువంటి ఉత్సాహం ఉంది, ఈ ఉన్నదాన్ని ఉన్నట్టుగా రాలేను కానీ ఏదో నా అంశ కొంత అక్కడికి వచ్చి ఉంటుంది, నీ యూధంలో నన్ను కూడా చేర్చుకోమంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గంగ ఇలా తన నుండి వేరే వెళ్ళిపోయిన తర్వాత యమునా నది మధురా మండలంలో ప్రవేశించి ఈ దానికి ప్రదక్షిణం చేసి అక్కడ తనతో పాటుగా ఒక రాధాసఖి అన్న పేరుతో ఒక యూధాన్ని తయారు చేసింది. యూధం అంటే ఒక సముదాయం. వీళ్ళందరూ రాసక్రీడలో కృష్ణుడిలో పాల్గొనడానికి ఒక గుంపుగా
సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు. ఎప్పుడైతే యమునా నది ఈ రకంగా తపస్సు చేయడం మొదలుపెట్టిందో అప్పుడు యమున తండ్రి అయినటువంటి సూర్యుడు ఆ నీళ్లల్లోనే యమున ఉండడానికి ఒక భవనాన్ని నిర్మాణం చేసి పెట్టాడు అంటారు. ఇప్పటికి కూడా యమున ఆ భవనంలోనే ఉంటూ కృష్ణుని సేవించుకుంటూ ఉంటుంది అని మనకి లోకంలో ప్రతీతిగా ఉంది. అటువంటి యమునా నది ముమ్మారు ప్రదక్షిణం చేసి అక్కడ ఉండంటే ఈ లోకంలో కృష్ణావతారం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ క్షీరసాగరాన్ని చేరుకుని క్షీరసాగరం తరువాత ఆ పైన లోకాలోక పర్వతం మీదకి వెళ్ళి అక్కడి నుంచి తాను కిందకి దూకి ఆ దూకినటువంటిది ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయి ముందు బ్రహ్మలోకానికి విష్ణులోకానికి ఆ తరువాత గోలోకంలో చేరిపోయి తన శాశ్వత ధామానికి వెళ్ళింది అని చెప్పి యమునా నది యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని గురించి చెప్తారు. మన లోకంలో యమున ఎక్కడ పుట్టింది, యమునోత్రి, అది వచ్చినటువంటిది కురుక్షేత్రం, ఇంద్రప్రస్థం మొదలైనటువంటి ప్రాంతాలన్నిటి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాము. కానీ ఆధ్యాత్మిక ప్రస్థానం ఏదైతే ఉందో ఇది యమునా నదికి ఇది. నిజానికి యమున సూర్యసుత. యముడు యమున ఇద్దరు కవలలుగా సంజ్ఞకి సూర్యుని వల్ల జన్మించారు. ఈ సంజ్ఞ సూర్యుని యొక్క తాపాన్ని భరించలేకుండా ఉంది. అయినా సరే ఆవిడికి ముందు మనువు వైవస్వత మనువు జన్మించటం అయింది. తర్వాత ఈవిడ ఆయన్ని చూసి కళ్ళు మూసుకుందిట ఆ తేజస్సును చూడలేక. నువ్వు ఇలా బలవంతంగా కళ్ళు మూసుకున్నావు గనక నీకు ఎక్కడికక్కడ నియమాలతో చాలా కఠినంగా ఉండేటటువంటి కుమారుడు జన్మిస్తాడు అని అన్నట్ట సూర్యుడు. వెంటనే ఆవిడ కళ్ళు తెరిచి ఇలా కల్లోలంగా చంచలంగా అటు ఇటు చూసిందిట. ఇలా చంచలంగా ఉండే కుమార్తె జన్మిస్తుంది అన్నట్టు ఇద్దరు కలిసి జంటగా. యమ శబ్దానికి నియమము అనే అర్థంతో పాటుగా కవలు, జంట అనే అర్థం కూడా ఉంది. అలా జంటగా జన్మించాడు. జన్మించినటువంటి వాడు అన్నగారు యముడు, చెల్లెలి పేరు యమున. ఈవిడ మరి చంచలంగా చూసింది కదా తల్లి, అందువల్ల ఈవిడ ఎప్పుడూ చంచలంగా నదిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈవిడ సూర్యసుత. ఈవిడికి తరువాత ఛాయ వల్ల సూర్యుడికి జన్మించినటువంటి అశ్విని దేవతలు, బడబ, రేవతుడు, శని వీళ్ళందరూ కూడా యమునా నదికి సోదరవర్గంలో చేరినటువంటి వాళ్ళు. ఈ యమునా నదిలో గనక స్నానం చేసినట్టయితే యమునా స్నానం కృత్వ యమచర్చ నా అన్నారు. అంటే యముడికి సంబంధించినటువంటి చర్చ ఉండదు. ఎందుకు అంటే యమునా నదిలో స్నానం చేశాడు కదా, యముడు వాళ్ళని బాధించడు. మరి అయితే దీనికి కారణం ఏమిటి అంటే దీనికి సంబంధించి మనం రక్షాబంధన సమయంలో కూడా ఒక విషయం చెప్పుకుంటూ ఉంటాం. యముడు తన దూతలను అడిగినప్పుడు మీరు ఎప్పుడన్నా బాధపడ్డారా విధి నిర్వహణ చేసేటప్పుడు అంటే హేమరాజు కొడుకు సంబంధించిన కథ చెప్పినప్పుడు నవవధువు బాధపడుతూ ఉంటే కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కొడుకుని తీసుకొచ్చినప్పుడు మేము బాధపడ్డాము అని చెప్పినప్పుడు ఎవరైతే నా చెల్లెలిని పూజించి ఆ భగినీ హస్తభోజనం అని చెప్తామే మనం, ఆనాడు చెల్లెలి చేత కుంకుమ ముఖాన పెట్టించుకుని ఆవిడికి కానుకలిచ్చి ఆ చెల్లెలి యొక్క చేతి భోజనం చేసి రక్ష కట్టించుకుంటారో వారికి అపమృత్యు బాధ లేకుండా నేను వారి జోలికి వెళ్లకుండా ఉంటానని యముడు వాగ్దానం చేశాడని రక్షాబంధనం రోజున మనం చెల్లెలి చేత అక్క చేత కానీ ఆ రక్షాబంధనం కట్టించుకోవడం, రాఖీ అన్న పేరుతో కట్టించుకోవడం మనకు కనపడుతూ ఉంది. కనుక అంతగా యమబాధ పోవాలి అంటే యమునా నదిలో స్నానం చేయాలి. అంతేకాకుండా కొంతమంది గోపికలుగా జన్మించినటువంటి కొంతమంది సముదాయం తమకి కృష్ణుడి దగ్గర గోపికలుగా ఉండి రాసలీలలో పాల్గొనాలి, కృష్ణ సతులు కావాలి అని కోరినప్పుడు ఈ సౌభరి ముని వారికి యమునా పంచాంగం చెప్తాడు. యమునా పంచాంగం అంటే పూజా విధానంలో ఉండే 5 అంటే ఒకటి కవచం, ఇంకొకటేమో స్తోత్రం, మరొకటేమో దానికి సహస్రనామాలు, మరొకటి మంత్రం, ఇంకొకటి పూజా విధానం. ఈ విధానం ఏమిటంటే చక్కగా స్నానం చేసి శుచిగా కుశల మీద దర్భల మీద కూర్చుని సంధ్యావందనాధికారులు నిర్వర్తించుకున్నాక యమునాదేవికి సంబంధించినటువంటి మంత్రం ఏదైతే ఉందో 11 అక్షరాలు కలిగినటువంటి మంత్రం, ఆ మంత్రాన్ని జపించాలని, అలా ఎన్ని లక్షలు జపిస్తేనో ఆవిడ అనుగ్రహం లభిస్తుందని చెప్తే వాళ్ళందరూ చేసి కృష్ణుని యొక్క భార్యలుగా తమ స్థానాన్ని సముపార్జించుకున్నారు అని చెప్తారు. అంటే యమున అంతటి
శక్తి కలిగినటువంటిది. ఈవిడ శ్యామవర్ణంలో ఉంటుంది, నల్లని వర్ణంలో ఉంటుంది, 4 భుజాలు కలిగి ఉంటుంది, షోడశ దళాలు ఉన్నటువంటి పద్మంలో కూర్చుని ఉంటుంది. యమునని పూజించేటప్పుడు షోడశ దళాలలో ఉన్నటువంటి 16 నదులని కూడా పూజించవలసినటువంటి అవసరం ఉంది. వాటి పేర్లు కూడా చెప్పబడడం జరిగింది. ప్రతిదాన్ని విడివిడిగా పూజించాలట. ఇలా చేసినటువంటి వారికి అనేకమైనటువంటి సిద్ధులు, ఆయువు, ఆరోగ్యము మొదలైనటువంటివన్నీ లభ్యమవుతాయి. ఇహలోకంలో రాజ్యప్రాప్తి, పరలోకంలో ముక్తి లభిస్తాయి అని చెప్తూ ఉంటారు. మామూలుగానే యమునా నదికి ఇంతటి శక్తి గనక ఉన్నట్టయితే మరి పుష్కర సమయంలో యమునా నదిని పూజించినా, యమునలో స్నానం చేసినా, తర్పణాలు ఇచ్చినా, దానాలు చేసినా మరి ఎన్ని కోట్ల రెట్లు ఫలితం ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక సత్ఫలితాలను అందరూ పొందుదురుగాక. స్వస్తి.